నేను మీకు పులిసిన పిండిని గురించినటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. ట్రిపుల్ తగ్గించుకోండి బేసిక్. ఈ దినాన నేను మీకు పులిసిన పిండి అనేటువంటి దాని గురించి చక్కగా చెప్పాలి అని నేను దేవుని ప్రార్థన చేసి అడిగాను. దాన్ని మీకు తెలియదు. పులిసిన పిండిని గురించినటువంటి విషయం మీకు ముందు చెప్పాలి అంటే, క్రైస్తవ జీవితాన్ని దేవుడు దాంతో ఎలా పోల్చుకుంటూ వచ్చాడు, పిండి రొట్టె అనేటువంటి దాంతో ఎలా పోల్చుకుంటూ వచ్చాడు, దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి, క్రైస్తవ జీవితం యొక్క అసలు స్వరూపము స్వభావము ఏంటో అని ముందు మీకు తెలియవలసిన అవసరం ఉంటుంది. కొంచెం ప్లాన్ చేస్తాను. ముందుగా పిండి నేను మీకు చూపిస్తాను కదా. పిండి అన్నమాట ఇది ఫ్లోర్. పిండి అంటే ఇది క్రైస్తవుడుగా మారాలి అనుకునేటువంటి వ్యక్తి యొక్క భావన. క్రైస్తవుడుగా మారాలి అనుకునేటువంటి వ్యక్తి యొక్క భావన. పంపిస్తారు. క్రైస్తవుడుగా మారాలి అనుకున్నటువంటి వ్యక్తి యొక్క భావన గుర్తుపెట్టుకోండి. ఫ్లోర్ అంటే అనేక రకాల ఆలోచనలను క్రోడీకరించుకొని ఫైనల్గా అతను ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను తెల్లగా ఉండాలి, ఉపయోగపడేదానిగా ఉండాలి అని చెప్పేసి ఈ తీర్మానం తీసుకున్నటువంటి ఈ యొక్క పిండి. ఈ పిండి తర్వాత స్టేజీలోకి ఏమవుతుంది, తర్వాత స్టేజీలో ఈ పిండి ముద్దగా మారుతుంది. పిండి ముద్దగా మారుతుంది. ఈ ముద్దగా మారాలి అంటే దీన్ని ఎలా ముద్దగా మారుస్తాం, దీన్ని ఎలా ముద్దగా ఉంటుంది అంటే మీకు తెలుసు. ఏం చేయాలి, ఆ పిండిలో ఇందాక పిండిగా ఉన్నటువంటి ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసి, ఇది మర్చిపోమా, కొంచెం ఉప్పు వేసి తర్వాత నీళ్లు పోసి ఒక ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దగా తయారు చేయబడినటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు ఈ యొక్క ముద్దగా తయారు చేయబడినటువంటి ఈ స్థితిలో ఎవరైనా సరే తినగలరా? తినలేరు. ఒకవేళ తినగలిగినా కొంచెం వరకే తినగలరు. అది తిన్నా కానీ కడుపు నొప్పి ఏదో ఒకటి వస్తుంది, కాబట్టి దాన్ని తినం. దీని తర్వాత స్టేజ్ ఏంటి, ఇది తర్వాత స్టేజ్ ఏంటంటే రొట్టెగా మారుతాడు. ఒక రొట్టెగా మారుతాడు. రొట్టెగా మారటానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఏంటది? రుద్దాల, దాన్ని అగ్నిలో కాల్చాలా. ఇది చాలా ఇంపార్టెంట్. అగ్నిలో కాల్చాలా. ఆ తర్వాత ఇది రొట్టెగా తయారవుతుంది. అప్పుడు మాత్రమే నలుగురికి తినడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క పిండి ఎలా వచ్చింది, ఇది ఆలోచన చేయాలి. ఈ యొక్క పిండి రావడానికి మూల కారణం ఏంటంటే గోధుమలు ఏమి చేస్తే పిండి అయ్యాయి? దానికి మిల్లు ఉంటుంది. మిల్లులో దాన్ని ఏం చేయాలి, బాగా గ్రైండింగ్ చేసిన తర్వాత ఫ్లోర్ వస్తుంది. దీని యొక్క ఒరిజినల్ స్టేటస్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఈ గింజ, గోధుమ గింజ, ఇది దేనికి ఏముంటుంది? గోధుమ గింజ రావడానికి చెట్టు ఉంటుంది, కాండం ఉంటుంది, వేరుంటుంది, మళ్ళీ ఆకులు ఉంటాయి, దాని లోపల మళ్ళీ రసం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికంటే మనం దేని ప్రత్యేకంగా బయట తీస్తాము? గింజలు మాత్రం బయట తీస్తాం. అంటే
దీనిలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఏ మనిషి అయినా సరే భూమిలో పుట్టినప్పుడు ఒక జీవాత్మ అనేటువంటి అతనిలో ఉంటుంది. ఆ జీవాత్మే ఈ గోధుమ గింజ. ఇతనికి శరీరం ఉంటుంది, రక్తనాళాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నేలలో నుంచి వచ్చినాయి. కానీ ఇతనిలో జీవాత్మ మాత్రము, ఇది స్పెషలైజ్. అందుకని ఈ జీవాత్మనే మనం యూజ్ చేసుకుంటాం, ఉపయోగపడేదిగా తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ జీవాత్మగా ఉన్నటువంటిది శరీరంలో ఉన్నప్పుడు ఈ జీవాత్మ దేన్ని అనుసరిస్తుంది? శరీరం యొక్క క్రియలనే అనుసరిస్తుంది. ఇప్పుడు ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే, అరే ఈ జీవాత్మ అనేటువంటి నేను ఈ నేలలో నుంచి రాలేదు కదా, నన్ను సృష్టించినది ఎవరు, నన్ను ఈ ఊపిరిలో నుంచి ఇతనిలోనికి ఊదింది ఎవరు అని గనక ఈ జీవాత్మ ఆలోచన చేస్తే, అప్పుడు ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? ఆ ఊదిన ఆయన గురించి ఆలోచన చేస్తుంది. ఎవరు జీవాత్మను మనిషిలో ఊదారు అని ఆలోచన చేస్తే, ఫలానా దేవుడు నరుని నేలమట్టితో చేసి నాసికారంగంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనేటువంటి పదాన్ని అప్పుడు అర్థమైంది. దీనిని హెబ్రీ పత్రికలో ఆయన గారు ఆ మాట చెప్తాడు. ఎవరు పౌలు గారు ఏం చెప్తారు అని అంటే, అతను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని తెలిసిన ఎడల తిరిగి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అని చెప్తారు. అంటే ఇతను ఈ యొక్క చెట్టులో ఉన్నప్పుడే ఈ గింజ ఏమని ఆలోచన చేస్తుంది? నేను వెళ్ళవలసినటువంటి మార్గం వేరే ఉంది అని ఆలోచన చేస్తాను. చాలా చెట్లు నాకు ఇంతటితో సరిపోతుంది, నా జీవితం ఇంతే అనుకుంటాయి. కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి చెట్లు మాత్రం, అరే నా దారి ఇది కాదు, నా దారి వేరే ఉంది. ఏ మార్గం అసలైన మార్గం, నన్ను సృష్టించినటువంటి ఆయన దగ్గరకు చేరే మార్గం వేరే ఉంది అనుకొని ఈ యొక్క ఆత్మ మదన పడుతూ ఉంటుంది. ఈ మదన పడ్డ ఆత్మని మిషన్లో వేస్తాం. ఏ మిషన్లో వేస్తాము? ఈ మిషన్, లేఖనాల మిషన్లో వేస్తాం. ఈ లేఖనాల్లో ఏం దొరుకుతుంది అని అంటే, ఈ లేఖనాల్లో ఈ మిషను ఈ యొక్క గోధుమ గింజకి ఏమేమి ఆలోచన దొరుకుతాయంటే, ఈ లేఖనాలలో శరీరానికి సంబంధించినటువంటి అంశాలు, ఆత్మకు సంబంధించినటువంటి అంశాలు ఏంటో తెలుస్తాయి. అంటే ఈ జీవాత్మ తనంతా తానుగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సులోనికి వెళుతుంది. ఆత్మానుసారమైనటువంటి మనసులోనికి వెళ్ళి ఆలోచన చేస్తుంది. నేను శరీరానుసారంగా నడిస్తే వచ్చే లాభం ఏంటి, ఆత్మానుసారంగా నడిస్తే వచ్చే లాభం ఏంటి, శరీరానుసారమైనటువంటి క్రియలు ఏమేమి చేశానో వాటి వల్ల ఏం ప్రయోజనం వచ్చింది, వాటికి ఎవరు తీర్పు తీరుస్తారు, సో వాటి వల్ల నాకు ఉపయోగం ఏంటి. కానీ ఆత్మానుసారమైనటువంటి అంశాలను ఆలోచన చేస్తే వాటి వల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచన చేస్తుంది. రెండోది ఏమైనా ఆలోచన చేస్తుందంటే, దీంట్లో దృశ్యమైనటువంటి అంశాలు ఏంటి, అదృశ్యమైనటువంటి అంశాలు ఏంటి. ఈ దృశ్యమైనటువంటి అంశాలు దీనికి ఏం కనిపిస్తాయి అని అంటే, ఇది శరీరంలో ఉన్నప్పుడు చెట్టు కనిపిస్తుంది, కాండం కనిపిస్తుంది, వేర్లు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి. ఇవన్నీ దృశ్యమైన అంశాలు. ఈ గింజకి కనిపించని అంశాలు ఏంటంటే, తను ఒక పిండిగా మారుతానని, తను ఒక ముద్దగా మారుతానని, తను ఒక రొట్టెగా తయారవుతానన్న విషయం ఇది గింజగా ఈ శరీరంలో ఉన్నప్పుడు అర్థం కాదు. మీరు లైన్కి వస్తున్నారు కదా, శరీరంలో ఉన్నప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది కూర్చొని ఈ లేఖనాలను పఠిస్తూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఓకే దృశ్యమైనటువంటి ఈ లోకము అసలైనది కాదు, కాబట్టి అదృశ్యమైనటువంటి ఏదో ఒకటి ఉన్నది అని ఆలోచన చేస్తారు. మూడో పాయింట్ ఏంటంటే, ఇది ఫైనల్గా ఒక డెసిషన్కి ఏమొస్తుందంటే, నరుని ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచనలు వేరే ఉంటాయి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని చెప్పినటువంటి దేవుణ్ణి గుర్తిస్తుంది. కాబట్టి నేను ఏమైపోవాలి, నేను ఇలా గింజగా ఉంటే కుదరదు. నేను ఒకవేళ గింజగా ఈ యొక్క చెట్టులో ఉన్నట్టయితే మళ్ళీ నేను ఏమైపోతా, భూమిలో కలిసిపోయి మళ్ళీ ఇంకొక నాలాంటి చెడ్డవాడిని మరీ తయారు చేస్తాను. కాబట్టి నేను ఇట్లా ఉండటానికి వీలు లేదు అనుకొని ఏమైనా గ్రైండింగ్లో ఆలోచన చేసి చిట్ట చివరికి అది ఎలా మారింది, పిండిలా మారింది. ఇక్కడ అసలైన జీవితం మొదలవుతుంది.
ఈ పిండిలాగా మారాము అని అంటే ఇంతటితో నువ్వు క్రైస్తవుడు అన్నట్టు కాదు. క్రైస్తవుడుగా అవటానికి నిన్ను నీవు సిద్ధపరుచుకున్నటువంటి స్థితి అని చెప్పాను. నిన్ను నీవు సిద్ధపరుచుకున్నటువంటి స్థితి అని అంటే నీవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పిండి స్టేజీలోకి వచ్చేటప్పటికి నీ ఆలోచనలు ఈ పిండి స్టేజీలోకి వచ్చేటప్పటికి నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, దైవానుసారమైనటువంటి ఆత్మను కలిగి ఉండాలి, దైవానుసారమైనటువంటి మనసును కలిగి ఉండాలి, దైవానుసారమైనటువంటి శరీరాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏ స్థితిలోకి? ఈ స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నీవు ఏం చేస్తావు? సాల్ట్. దేవుడు ఏం చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే నీ క్యారెక్టర్ అనేటువంటిది ఒక సాల్ట్. నీ క్యారెక్టరు దీనికి సాల్ట్గా తయారైన తర్వాత మాత్రమే నువ్వేం చేయాలి? నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వేస్తే, ఒకవేళ సాల్ట్ వేయలేదు అనుకోండి ఏమవుతుంది? ఉండదు కదా, టేస్ట్ ఉండదు, రుచి ఉండదు. కాబట్టి సాల్ట్ వేస్తాం. అందుకనే సాల్ట్ వేసిన తర్వాత ఏం చేస్తాం? మనం దాన్ని వాటర్లో కలిపి తర్వాత ఏం చేస్తామంటే ఒక ముద్దగా తయారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు వేషధారుల వలె ఉండకండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి వద్దకి చాలా మంది జనాలు వస్తూ వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే ఈ పిండి ఎలా పులుసుద్ది చెప్పండి నాకు, ఆడవారు కదా. అంటే ఈ పిండి వాడకుండా పక్కన ఉంచితే ఏమవుతుంది? పులిసిపోతుంది. ఒకరోజు అలాగ ఏమీ వాడకుండా ఉంటే ఓపెన్గా గాలిలో పెడితే పులిసిపోతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి చెప్తున్నారు. విషయం ఏంటంటే పిండి ఇక్కడే పులుస్తుంది. ఎట్లా పులుస్తుంది అని అంటే అంతా పులవదు, మీరు జాగ్రత్త గమనించాలా. అక్కడక్కడ పురుగు పట్టినట్టుగా కొంచెం పులుస్తుంది అంతా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ పులిసిన పిండిని తీసి పారవేయుడి అనేటువంటి పదం కూడా దేవుడు అక్కడ మనకు చెప్పడం జరిగింది. 16-6 వచనం అనుకుంటాను, మత్తయి వార్త 16-6 వచనం అనుకుంటాను. మనకు అటు చూస్తే మీరు పులిసిన పిండి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు అని చెప్పాడు. తర్వాత దాంట్లో నుంచి ఆయన ఏం చెప్తాడు అని అంటే మార్క్స్ వార్త 8:15 చూడండి. 8:15 హెచ్చరించను. అంతేకాదు ఆయన ఏమంటాడంటే పులిసిన దానిని పిండిలో నుంచి తీసివేయుడి అంటే 1 కొరింథీ 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయం 6-8 వచనంలో మనకు హెచ్చరిక చెప్తారు. 1 కొరింథీ 5వ అధ్యాయం 6-8 వచనాల్లో అయితే పులిసిన పిండి కొంచెమైనను దేని పులియ చేస్తుంది? ముద్దను పులియ చేస్తుంది. అది ముద్దను పులియ చేయటానికి ఆ పిండిలో ఉన్నటువంటి పులిసిన తనమే ఉంటుంది అని చెప్పేసి బైబిల్ అంతా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చదువునా? మీరు ఎరుగరా మీరు పులిసిన పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. హల్లెలూయా.
అంటే ఏంటంటే ఇది నిల్వ ఉంచుకుంటే పులిసిపోతుంది అన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి ఈ పులిసిన పిండి వలె మన జీవితం ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే పులిసిన పిండి వలె మన జీవితం ఉండకూడదని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, మనము దేవుని యొక్క మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడవాలనుకున్న లేఖనానుసారముగానే జీవించాలి. ఎందుకని దేవుడు పులిసిన పిండి వలె పిండి పులియకూడదు అని చెప్తున్నాడు అని అంటే, దాని అర్థం ఏంటంటే, పులిసిన పిండి యొక్క అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 16:12 చూస్తే అసలు పులిసిన పిండి అంటే బైబిల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్తాం. మత్తయి సువార్త 16:12. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చి పరిసయ్యుల సద్దుకయ్యుల అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడవని చెప్తారు. అంటే ఇక్కడ పులిసిన పిండి అనేటువంటిది ఏంటి అని అంటే, ఇది పిండి, దాని అర్థం ఏంటంటే దేనితో పోల్చాడు అని అంటే పరిసయ్యులు సద్దుకయ్యుల బోధన గురించి పోల్చాడు. అంటే ఏంటంటే, నీవు యేసుక్రీస్తు మార్గంలో నడవాలి అని నీవు నిర్ణయించుకున్న తర్వాత యేసుక్రీస్తు మార్గం లేఖనాలను బట్టే నువ్వు వెళ్ళాలి తప్పితే ఎవరిని బట్టి వెళ్ళకూడదు. ఎవరిని బట్టి వెళ్ళకూడదు? పరిసయ్యులు సద్దుకయ్యుల బోధన గురించి మనం వెళ్ళకూడదు. పరిసయ్యుల సద్దుకయ్యుల బోధ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో వారు ఏమని బోధ చేశారంటే, క్రీస్తు ఇంకా భూలోకానికి, మెస్సయ్య ఇంకా భూలోకానికి రాలేదు అని చెప్తారు. మరి యేసుక్రీస్తు ఏమని చెప్తారు అని అంటే, నేనే క్రీస్తుని అని చెప్తూ ఉంటాడు. ఆయన అనేక సాదృశ్యాలు చెప్తూ, మనిషి కుమారుడు ఇలా చేయడం మీకు తెలియదా? లేఖనములు మీరు చదవలేదా? మనిషి కుమారుడి గురించి మీరు చదవలేదా? ఆ మనిషి కుమారుడు నేనే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే, వీరు నమ్మకుండా క్రీస్తు ఈయన కాదు, రాబోయే క్రీస్తు వేరే ఉన్నాడు, ఆయన వేరే వస్తాడు అని చెప్తాడు. ఇక్కడ ఏమవుతుంది? బోధ వలన ఏమవుతుంది? అతను ఎంచుకొని వచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏమవుతుందంట, ఇప్పుడు ఈ యొక్క పిండిలో మనము ఏది లేకుండా, అది ఏమన్నాడు అక్కడ కొరింథీ రాసిన పత్రికలో, ఈ పిండిలో ఏమి అంటే పులియని పదార్థాలు ఏమైనా ఉంటే తీసి పారవేయుడి అని రాయబడింది. 1 కొరింథీ 5:6 నుంచి మళ్ళీ ఒకసారి మనం చూస్తే, కాదు పులిసిన పిండి కొంచెమైనను అంటే, పిండిలో పులవటం అంటే ఇది కొంచెం కొంచెం అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఏర్పడుతుంది. ఈ పిండి పులిసిందంటే అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఏర్పడుతుంది. మనం ఏం చేస్తామంటే అది ఏం కాదు అని చెప్పేసి మొత్తం కలిపేసేసి దాంట్లో వేస్తాం. దాంట్లో వేసేసి ఏం చేస్తాము, రొట్టె చేసేసి తినేస్తాం. సరే, అది మనకి రొట్టె వాళ్ళ గురించి కాదు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క పిండిలో మనం ప్రశాంతంగా ఉన్నటువంటి క్రీస్తుని ఎరగాలి అనేటువంటి మనసు కలిగినటువంటి, క్రీస్తు మర్మాన్ని తెలుసుకోవాలనే మనసు కలిగినటువంటి మనకు ఇక్కడ ఏమవుతాయి అంటే రాంగ్ టీచింగ్స్ మనకి ఎదురవుతాయి. రాంగ్ టీచింగ్స్ ఎదురైనప్పుడు ఏమవుతుందంటే మనం అంతా కూడా తప్పుదోవలోకి వెళ్ళడం జరుగుతుంది, తప్పుదారిలోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఏం చేశాడంటే దేవుడు, ఈ పిండిలో నుంచి పులిసిన దాన్ని తీసివేయండి అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పులిసిన పిండి వలె మనం ఉండకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. ఎందుకని పులిసిన పిండి వలె ఉండకూడదు అని అంటున్నాడు అని అంటే, ఎందుకంటే ఈ పులిసిన పిండితో ముద్ద తయారు చేస్తే ముద్దంతా పులిసిపోతుంది, ముద్దంతా పులిసిపోతుంది అనంటే ఏం చేస్తారు అంటే, ఈ రాంగ్ టీచింగ్స్ విన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సంఘంలోకి వచ్చేసి ఏం చేస్తారు, అందరినీ పోగొట్టేస్తారు. ఏమని చెప్తారు, ఇక్కడ సరిగా కార్యాలు జరగవండి, ఎక్కడికి పోదాము, హైదరాబాద్ పోదాం, ఎక్కడికి పోదాము, రాజమండ్రి పోదాం, వైజాగ్ పోదాం, ఇలాగ పులియబెడుతూ ఉంటారు జనాలందరినీ.
వాళ్ళు క్రీస్తు మార్గంలోనికి వెళ్లకుండా చూస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంచుకొని చేస్తూ ఉంటారు. అందుకని యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. పరలోకం అంతా కూడా ఎలా ఉందంటే అది చెప్తే చాలా భయం వేస్తుంది. పరలోకం అంతా కూడా ఎలా ఉందంటే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి దాచిన పొల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఏం చేసిందంటే ఈ స్త్రీ అంటే సంఘం గుర్తు పెట్టుకోండి. ఈ స్త్రీ ఏం చేసిందంట అంటే ఈ బోధలన్నీ కూడా ఏమైపోయిన చివరికి క్రీస్తు మార్గానికి వెళ్ళేలాగా లేకుండా ఏ మార్గానికి వెళ్ళేలా ఉన్నాయి? ఎక్కడైతే స్వస్థతలు చేస్తారో ఆ మార్గానికి వెళ్ళేలాగా ఉన్నాయి, ఎక్కడైతే కార్యాలు జరుగుతాయో ఆ మార్గానికి వెళ్ళేలాగా ఉన్నాయి. అలానా అయ్యగారు నెత్తి మీద చేయబెట్టేనే నమ్ముతాయి, నయమవుతాయి అనేటువంటి పరిస్థితికి అందరినీ తీసుకుని వెళ్ళారు. ఇలాంటి బోధలు మనము విన్న తర్వాత మనం బాప్తిసం తీసుకొని ముద్దగా మారామనుకోండి, మన ఆలోచన అంతా ఎట్లా ఉంటుంది? మన ఆలోచన అంతా పిండి అంతా ఎలాగైతే పులిసిపోయిందో మన ఆలోచన కూడా అలానే పులిసిపోతాయి. మనం ముద్దగా మారినా కానీ మనలో ఉన్న పులుపు అయితే పోదు. ఇక దీన్ని మనం ఏం చేస్తాము? పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందాలి. మొదటిదేమో నీటి బాప్తిస్మము. ఎక్కడ బాప్తిసం? నీటి బాప్తిస్మము పిండిని నీటి బాప్తిసం ద్వారా ముద్దగా చేస్తుంది. తర్వాత మంట అగ్ని బాప్తిస్మం ద్వారా దాన్ని ఏం చేస్తుంది? రొట్టెగా చేస్తుంది. ఇది క్రైస్తవ జీవితంలో ఉండడం. అందుకని ఆయన ఏం చెప్పాడు అంటే పులిసిన ముద్దలాగా మొత్తం కూడా పులిసిపోకుండా ముందుగానే మీరు ఏం చేయాలి అని అంటే ఏది నిజమైన బోధ అనేటువంటిది, ఏది కరెక్ట్ అని బైబిల్ చెప్తుంది అని మీరు వేరియేషన్ ఈ తెసలోనికే సంఘం వాళ్ళు అలా చేస్తే దేవుల్లో స్థిరపడగలిగారు. అందుకనే వాళ్ళు ఏం చెప్తారు? మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు మాసిదోనియాలోను అఖయలోను మారుమోగాయి అని చెప్తున్నారు. మనం చేసే ప్రార్థన మనం వెళ్ళి చెప్పుకుంటేనే మారుమోగపోవచ్చు. కానీ వీళ్ళు చేసేది దేనివల్ల చేస్తున్నారు అని అంటే వీళ్ళు పులిసిన పిండి లాంటి వాళ్ళు కాదు, పులియని పిండి లాంటి వాళ్ళు. ఎందుకని వీళ్ళు పులియని పిండి లాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పులియని పిండి గురించినటువంటి మాట లేవీకాండము 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూద్దాం. ఈ పులియని పిండి ఏంటో అంటారు. లేవీకాండము 2వ అధ్యాయం 11వ వచనంలో 11వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు కూడా పులిసి పొంగిన దానితో చేయకూడదు అనంటే ఇక్కడ నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు పిండిలాగా వచ్చావు అని అంటే, నీవు పిండి స్థాయికి నువ్వు రాగలిగావు అని అంటే నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. దేవునికి సిద్ధంగా ఉన్న ముద్దకు కాదు. అక్కడ ఏం చెప్పాడంటే చదువునా మన నుంచి మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు అంటే నీవు ఇక్కడ నుంచి నీ యొక్క నైవేద్యం మొదలవుతుంది. నీ క్రైస్తవ జీవిత నైవేద్యం మొదలవుతుంది. దేవునికి నీవు నైవేద్యాలు సమర్పించుకునేటువంటి స్థితి అక్కడ నుంచి మొదలవుతుంది. అందుకనే దేవునికి నీవు నైవేద్య స్థితిలోకి వెళ్ళాలి. నీ యొక్క స్తుతులు కానీ, నీ యొక్క ప్రార్థనలు కానీ, నీ క్యారెక్టర్ కానీ, నీ మాట కానీ, నీ స్వభావం కానీ దేవునికి ఒక నైవేద్యంగా వెళ్ళాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? పులిసిన పిండి వలె ఉండకూడదు అని చెప్తారు. తర్వాత ఇంకా ఏలైనగా అవి రెండు కూడా యెహోవాకి హోమముగా దహింపకూడదు.
ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును. సరే, ప్రథమ ఫలముగా వాటిని యెహోవాకు అర్పించండి. కానీ ఆ, బలిపీఠము మీద బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపకూడదు. పులిసిన పిండిని మాత్రం దేవునికి నైవేద్యంగా అర్పించడానికి వీలు పడదు. దేవుని బిడ్డరా, పులిసిన పిండి అంటే పులియని పిండి అంటే ఏదంటే పవిత్రమైనటువంటి నీ యొక్క ఆత్మ, నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతి, నీ యొక్క శరీరక విధానం అంతా కూడా ఏంటి అంటే దేవునికి ప్రథమ ఫలంగా ఇచ్చుకోనది. దేవుని బిడ్డారా, మరి దేవునికి నైవేద్యంగా ఇచ్చేటువంటి ఈ యొక్క ఆత్మ యొక్క స్థితి ఎలా ఉండాలి అని అంటే పులిసిన పిండి వలె ఉండకూడదు. అంటే దేవునికి నైవేద్యంగా చేరబోయే నీవు, నీ యొక్క ఆత్మ పులిసిన పిండి వలె ఉండకూడదు అని చెబుతుంది. తర్వాత చెప్తున్నా, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేర్చాలి? ఉప్పు చేర్చవలెను. ఉప్పు అంటే ఏం చెప్పాను ఇందాక మీకు? క్యారెక్టర్, స్వచ్ఛమైనటువంటి క్యారెక్టర్. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇక్కడికి వచ్చి నీవు మరి దేవునికి నీ ఆత్మతో నైవేద్యం చేసుకుంటున్నావు అంటే, స్తుతియాగం చేస్తున్నావు అనంటే ఎలా చేయాలి? స్వచ్ఛమైనటువంటి పిండి వలె చేయాలి. నీ ఆత్మ స్వచ్ఛమైనటువంటి పిండిలా మారిపోవాలి. నీ ఆత్మలో దేవుని యొక్క పరిశుద్ధత నిలబడినట్టుగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలి. నీ ఆలోచన విధానం కానీ, నీ మాట తీరు కానీ, నీ దృష్టి కానీ సమస్తం పవిత్రంగా ఉండాలి. అలా ఉండి నీవు దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఏం చెల్లించాలా? నైవేద్యం అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెల్లిస్తున్నారు? ఎంతమంది అలా చెల్లిస్తున్నారు చెప్పండి ఒకసారి చేతులు ఎత్తారు. ఎంతమంది అలా చేస్తున్నారు? ఇబ్బంది కదా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇంత పవిత్రతను కోరుకున్నాడు అంటే మనల్ని పరిశుద్ధులు చేయడమే ఆయన ఉద్దేశం. ఆయన చిత్తం అదే. దశలోకి రాశాడు. ఆయన చిత్తము మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడమే ఆయన చిత్తము, ఆయన మనసు అది. అందుకనే ఆయన అంత పవిత్రతను కోరుకున్నాడు. తర్వాత ఏం చేయాలట? చదువునాను. దేవుని నిబంధన యొక్క ఉప్పు దేవుని నిబంధన అయిన ఉప్పు. హల్లెలూయా. దేవుని నిబంధన అయిన ఉప్పు. ఏ నిబంధన ఉప్పులో ఉన్నాం మనం ఇప్పుడు? ఏ నిబంధన ఉప్పులో ఉన్నాం? హల్లెలూయా. క్రీస్తు నిబంధన ఉప్పులో మనం ఉన్నాము. పాత నిబంధన గ్రంథం ఏమో ధర్మశాస్త్ర నిబంధన ఉప్పు, కొత్త నిబంధన గ్రంథం వచ్చి క్రీస్తు నిబంధన ఉప్పు. క్రీస్తు నిబంధన ఉప్పులో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ఉప్పులో మనం ప్రతి నిత్యము కూడా ఉప్పుని ఆ పిండిలో వేసుకొని దేవునికి ఏం చేయాలంట? నైవేద్యాన్ని అర్పించిన తర్వాత అర్పణలలో కూడా ప్రాథమిక అర్పణలో కూడా ఉప్పు ఇయ్యాలి. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు వేయించి విసిరి ప్రథమ ఫలము యొక్క నైవేద్యం అంటే ఇంత పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా ఇసిన ధాన్యములు కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. ఇది యెహోవాకు హోమము. అంటే మనము ప్రతి నెల మొదటి దినమున ఏం చేస్తున్నట్లు లెక్క? మనం ఇప్పుడు చెప్పండి. అంటే మనం దేవునికి ఒక హోమాన్ని ప్రతి నెల అర్పిస్తూ ఉన్నాం. ప్రతి నెల మొదటి రోజున మనము దేవునికి ఒక హోమాన్ని అర్పిస్తున్నాం. ఈ హోమానికి ఎంతమంది పవిత్రంగా రాగలుగుతున్నారు, పవిత్రంగా వస్తున్నారు, దేవునికి హోమాన్ని అర్పిస్తున్నారు?
పులిసిన పిండి వలె, అందుకే దేవుడు వద్దని చెప్పింది. మీరు పులిసిన పిండి వలె ఉండకూడదు. ఒకవేళ పులిసిన పిండి ఉంటే ఏం చేయాలంట? దాన్ని తీసి పారవేయండి అని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఏదంటే ఆ యొక్క బోధలు, ఆ యొక్క బోధలు. ఏ బోధలు అని అంటే సద్దుకైలు పరిచయుల బోధలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ బోధలు ఉన్నాయి? ప్రస్తుతం ఏ బోధలు ఉన్నాయి? కల్పిత బోధలే ఎక్కువ ఉన్నాయి. కల్పిత బోధలే ఎక్కువ ఉన్నాయి. దేవుని వాక్యానికి సంబంధించిన బోధలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అన్నీ కూడా మన మాటలు కూడా ఎలా ఉంటాయంటే, అందుకనే దేవుడు మీ మాటలు సంభాషణ కొలసి రాసి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటాయి. ఏమంటాడు? 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. కొలసి రాసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వలను మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండవలను. ఎట్లా ఉండాలమ్మా? ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే నీవు ఎప్పుడు మాట్లాడినా రుచికరమైన మాటలే మాట్లాడాలి, దయగలిగిన మాటలే మాట్లాడాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి అన్నారు. దేవుని నోట నుంచి వచ్చినట్టు అంటే ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉప్పు వేసినట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీ మీద ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. నీవు దయగలిగిన మాటలు మాట్లాడగలుగుతావు. నీ మాటల సంభాషణలో ఎప్పుడు కూడా సారవంతమైనటువంటిగా ఉంటాయి, సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటాయి. మనకి ఏమవుతుంది అంటే, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏమవుతుందో తెలుసా? ఒకసారి సరదాగా చమత్కరించాలి అనిపిస్తుంటుంది. ఈ చమత్కారం ఏమవుతుందంట? చమత్కారం వెగటైపోతుంటుంది. కానీ చమత్కారంలో కూడాను సభ్యతా సంస్కారం కలిగినటువంటి తెలుగు భాష స్వచ్ఛంగా చాలా ఉంటుంది. చాలా చాలా చమత్కారంగా తెలుగు భాషలో మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం మాట్లాడుకునే మాటల్లో ఎలా ఉంటాయంటే, ఇలాంటి సరసోక్తులు కానీ చతురోక్తులు కానీ మన మాటల్లో రాకూడదు. అది వచ్చినప్పుడు ఏమన్నట్లు? అది వచ్చినప్పుడు మన పిండి అంటే మనం బోధ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నవ్వించే విధంగా నేను బోధ చేస్తే నేను ఏం చేసినట్టు? నేను మీకు పులిసిన పిండి వంటి బోధ నేను మీకు అందిస్తున్నట్లు లెక్క. పులిసిన పిండి వంటి బోధ నేను మీకు అందిస్తున్నట్లు లెక్క. బైబిల్ గ్రంథంలో పులిసిన పిండి లాంటి బోధ వద్దు అని చెప్తూ ఉన్నా. పులిసిన పిండి లాంటి బోధలు మనకొద్దు. వాడు సద్దుకాయలు, వాళ్ళకి ఎందుకంటే మనుషులు అవసరం కాబట్టి, జనాలు అవసరం కాబట్టి వాళ్ళు అలాంటి బోధలు చేస్తారు. మనకి జనాలు అవసరం లేదు. మనకి ఎవరు అవసరం? జనాలలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అవసరం. ఆ ఆత్మని దేవుడికి అప్పగించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇప్పుడు నేను మీ హృదయాలన్నింటిలో కూడా ఈ యొక్క ఉప్పు ఉండాలి అనేటువంటి విషయం నేను మీకు తెలియపరిచినప్పుడు, మీరు నైవేద్యం చేసేటప్పుడు ఎంత పవిత్రంగా రాగలుగుతారు? ఇప్పుడు చాలా పవిత్రంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు రేపు 1వ తారీఖున మరి దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు దేవుడు ఎంత నైవేద్యం తీసుకుంటాడు? ఇప్పుడు నేను ఒక్కడే పవిత్రమైన నైవేద్యం చేస్తానండి, మిగతా వాళ్ళు తెలియక పులిసిన పిండి చేయొచ్చు. కానీ ఈ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, పులియని పిండి లాంటి మనస్సుతోటి, పులియని పిండి లాంటి దేవుని వాక్యంతో మనం దేవునికి నైవేద్యము స్తుతులు చెల్లించినప్పుడు ఎంత నైవేద్యం అవుతుంది దేవునికి? చాలా గొప్ప నైవేద్యం దేవుని దగ్గర. ఎక్కువ నైవేద్యం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ఎంత ఆనందం కలుగుతుంది? ఎక్కువ ఆనందం కలుగుతుంది. దేవునికి ఎక్కువ ఆనందం కలిగిన తర్వాత దేవుడు ఏమనుకుంటాడు అని అంటే, వీరు నా బిడ్డలు అనుకుంటారు. అప్పుడు ఆయన మీరు అడగక ముందే మీ అవసరతలు ఏంటో ఆయన ఎరిగి ఉంటాడు. కాబట్టి అవి ఆటోమేటిక్గా తీర్చబడతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, పులియని పిండి వలె
పులి అని పిండి వలె మన యొక్క జీవితం ప్రారంభం అవ్వాలా దేవుని యొక్క నైవేద్యానికి. ఆ తర్వాత రొట్టెగా మారాలా. అప్పుడు అంటే ఈ మధ్యలో నీటి బాప్తిజము మరియు పరిశుద్ధాత్మ బాప్తిజం రెండింటి ద్వారా మనం ఒక ప్రత్యేకమైనటువంటి మంచి రొట్టెగా మనం తయారు. ఇప్పుడు రొట్టెగా తయారైనటువంటి ఈ రొట్టెని ఎవరు తినొచ్చు? మంచి కూర వేసుకొని చక్కగా చెట్టు వేసుకొని హాయిగా రొట్టెలు వేసుకుంటూ తినొచ్చు, చక్కగా తినొచ్చు, సంతోషంగా ఉంటుంది. అదే పులిసిన పిండితో చేసినటువంటి రొట్టెను మనం తిన్నామనుకోండి, ఆ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఒళ్ళంతా పులిసి మధ్యలో నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏంటి అంటే పులుపు మన శరీరంలోనికి వెళుతుంది కాబట్టి మనకి దేవుని కృప కంటే, దేవుని యొక్క ఆశీర్వాదం కంటే ముందు మనకి ఏది కావాలా? నిద్ర కావాల్సి వస్తుంది. పడిపోయే స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎక్కడి నుంచి పడతాము? ఐతుకు అనేటువంటి వాడు గోడ మీద నుంచి కింద పడ్డట్టుగా కిటికీలో నుంచి కాముని కింద పడిపోతాం. ఎందుకు పనికి రాకుండా? దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం పులిసిన పిండి వలె మన జీవితం ఉండకుండా చూసుకోవడం కోసం దేవుడు మనకు ఒక చక్కని విధానాన్ని ఇచ్చాడు. అది ఏంటి అని అంటే ప్రార్థన అనేటువంటి. ఈ ప్రార్థన అనేటువంటి విధానం కూడా ఆయన గత వారంలో మనకి హెచ్చరించాడు. ఏంటంటే మీరు రోడ్ల మీద, కూడలిలో అలాంటి చోట్ల మీరు ప్రార్థనలు చేయొద్దు అని చెప్తున్నాడు. అలా చేస్తే ఏంటంట? మీరు వేషధారులు అని చెప్తున్నాడు. వేషధారులు 2 రకాల వేషధారులు ఉంటారు. వేషధారులు ఎవరు అంటే గత వారంలో చెప్పాను మీకు. అంత ముందు వారంలో ఏమని చెప్పాను? వేషధారులు ఎవరు ఎలా చేస్తారని. ఆ రిఫరెన్స్ మీకు అని గుర్తుంటే చెప్పండి. వేషధారులు ఎలా ఉంటారు అంట? అలాంటి వేషధారులు మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయమా? 6వ అధ్యాయం మనుషులు కల్పించే వాటిని దేవోపదేశం అని చెప్తారు. 5వ వచనం నుంచి అయితే మనుషులు కనపడవాలని 6వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వేషధారులకు ఇష్టమైనటువంటి అంశం. అలాంటివి మనం చేయకూడదు. ఇది ఒక రకమైనటువంటి వేషధారణ. ఇంకొక రకమైనటువంటి వేషధారణ ఏంటో తెలుసా? రకమైనటువంటి వేషధారణ ఏంటో తెలుసా? నేను బాగా ఆస్తిపరురాలు, నేను గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నదాన్ని కాబట్టి నా ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే అందరూ కూడా నా ప్రార్థనే ఫాలో అవ్వాలి. అంటే తనకున్నటువంటి అది యోబు చెప్తాడు. తమ్ముడు నాకు రిఫరెన్స్ చెప్పావు. ఏదైతే యోబు 31లో అక్కడ అదే 24, 25 వచ్చిన చదువుకుంటూ వస్తే, సువర్ణము నాకు ఆధారం చేసుకున్న ఎడలను, నా ఆస్తి నీవే అని మేలు బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినట్టు నేను అతనినేగా అని, అంటే నేను సూర్యుడినే, నేను గొప్పవాడినే, నేను పెద్దవాడినే అని నేను అనుకున్న ఎడలా, లేదా చంద్రుడికి మిక్కిలి కాంతి కలిగి ఉండగా నేను కూడా చంద్రుడు లాంటి వాడినే అని నేను అనుకునగా, ఇలాంటి వాటన్నింటినీ చూసి నా హృదయం రహస్యంగా నన్ను ప్రేరేపించి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను ఏమవుతాను? వేషధారి. ఈ రకంగా కూడా వేషధారులు ఉంటారు. అంటే ఈ 2 రకాలైనటువంటి వేషధార జీవితము మన దగ్గర లేకుండా ఉంటే మన ఆత్మీయమైనటువంటి ఆ పిండి పులి అని పిండి వలె ఉంటుంది. మన ఆత్మీయమైనటువంటి ఆ పిండిలో ఈ వేషధారణ అనేటువంటి డ్రాప్స్ పడితే దాన్ని ఈస్ట్ అంటారు. ఈస్ట్ తెలుసు కదా? ఈస్ట్ డ్రాప్ అనేది వేస్తే ఏమైంది? పులిసిపోతుంది. అప్పుడు రొట్టె ఏమైందంటే, రొట్టె ఏమవుతుంది? కాల్చినప్పుడు రొట్టె ఈస్ట్ వేస్తే పొంగుతుంది, ఈస్ట్ వేయకపోతే పొంగదు.
ఈస్ట్ వేస్తే పొంగుతుంది. ఎందుకనంటే ఈస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో సుక్రోజ్ అనేటువంటిది రియాక్షన్ జరిగి అక్కడ CO2ని ప్రొడ్యూస్ చేసి అది పొంగేలా చేస్తుంది. అది పొంగేలా చేస్తుంది. అందుకనే ఈ యొక్క పులిసిన పిండే పొంగుతుంది, పులి అని పిండే పొంగదనమాట. అందుకని పొంగని పులి అని రొట్టెలను మీరు చేసుకొని తినండి అంటాడు ఇస్రాయేల్. పొంగని పులి అని రొట్టెలు చేసుకొని తినండి. ఎంత లోతుగా ఆలోచన చేస్తే దేవుని వాక్యం దొరుకుతుందంటే పైపైన ఆలోచన చేస్తే దేవుని వాక్యం దొరకదండి. దేవుని యొక్క ఆత్మీయలో దొరకదండి. దేవుని యొక్క ఆత్మీయలో దొరకదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా మనము పులియకుండా ఉండాలి అని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థనా విధానం ఏంటంటే ఒంటరిగా నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. ఎట్లా చేయాలి? ఇప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎవరెవరికి ఒంటరిగా ప్రార్థన చేస్తే ఏం జరిగింది అని ఆలోచన చేస్తే సరే కొత్త నిబంధన గురించి ఆలోచన చేద్దాం. మొత్తం ఒంటరిగా ప్రార్థన చేసింది ఎవరెవరు మొదటగా ఆ ఆదర్శం మనకి ఇచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు వారే లూకా సువార్త 6:12 మనకు ఆ మాట కనబడుతుంది. ఆయన చదవండి మంచిది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఎట్లా ఒంటరిగా వెళ్ళాడు. ఏమండి ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో కలిసి చేస్తే ఏమవుతుంది? నాకు చిన్న ఆలోచన చెప్పండి. మీరు మేధావులు ఉన్నారా చెప్పండి. ఎందుకని ఆయన ఒంటరిగా వెళ్ళి మరి ఒలీవల తోటలో ప్రార్థన చేశాడు, మరి కొండగెక్కి ప్రార్థన చేశాడు. ఆయన ఇప్పుడు ఒంటరిగా రాత్రంతా ఒంటరిగా గడుపుతాడు. ఎందుకు అని అంటే దేవుని దగ్గర మనకి బలం పొందాలి అని అంటే ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేయాలి. యాకోబు తిరిగి వస్తూ ఎక్కడున్నాడు అని అంటే 32:34 అతను ఒంటరిగా చదివితే బాగుంటుంది. 34, 24, 31, 32 ఆదికాండం 32:24. యాకోబు ఎంతమంది ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడ మిగిలిపోవడం వల్ల జరిగిన విషయం ఏంటంటే ఆ రాత్రి అంతయో తనతో ఒకడు వచ్చి తెలుగులో ఆడుట అతను వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అంటే ఒంటరిగా నీవు దేవుని మందిరంలోనికి అంటే ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అక్కడ ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హీ వాంటెడ్ టు సిట్ బిసైడ్స్ యూ. దేవుడు నీ పక్కన కూర్చుంటాడు, నీ ప్రార్థన వింటాడు, ఆయన కూడా నీలో చేస్తాడు, నీతో కూడా స్తోత్రం అంటాడు. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నీకు ఏం కావాలి? నీకు బలం ఇస్తాను, ఆత్మీయ బలాన్ని ఇస్తానని చెప్తాడు దేవుడు. నాకు శరీరక బలం వద్దు నాయన, నాకు ఆత్మీయ బలమే ఇయ్యి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలా ఎంత సంతోషం. నేను ఇవ్వాలనుకున్నదే అది, దానికోసం వచ్చాను, అది ఇచ్చేస్తాను అంటాడు దేవుడు. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావంటే దేవునితోటి, అయ్యా నేను ఇంకొక 20-30 సంవత్సరాలు బతకాలి, నా కొడుకు కూతురు పెళ్లిని చూడాలి, నాకు అంత శక్తిని బలాన్ని ఇయ్యి అని అడిగావంటే నువ్వు దేని యొక్క బలాన్ని కోరుకుంటున్నావు? శరీర బలాన్ని కోరుకుంటున్నావు, ఆత్మ బలాన్ని నువ్వు కోరుకోవట్లేదు. దేవుడు అక్కడ దెబ్బతింటాడు. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎక్కడ దెబ్బతింటాడు, ఎక్కడ బాధపడ్డాడు అని అంటే మాకు న్యాయం చేయడానికి ఒక రాజు కావాలి అన్నప్పుడు చాలా బాధపడ్డాడు దేవుడు. చాలా బాధపడ్డాడు దేవుడు, నాకు రాజు కావాలి అంటే. ఏమి ఎన్నాడు నేనే కదా వీళ్ళని నడిపించింది. దేవుని బిడ్డలారా, దేవునికి ఏది కావాలో దాన్ని మనం దగ్గరగా ఇవ్వాలి. దేవునికి ఏది కావాలో దాన్ని మనం నైవేద్యంగా దేవునికి సమర్పించాలి. అలా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు స్టెఫెను కూడా ఏం చేశాడంటే ఆయన చనిపోయే స్థితిలో ఆయన ఆకాశాన్ని చూడగలిగాడు. స్టెఫెను చనిపోయే స్థితిలో ఇప్పుడు అపొస్తలుల కార్యక్రమం 7:54 చూస్తే స్టెఫెను చనిపోయే ముందు ఏం చూశాడు? ఆయన ఒంటరిగా నిండుకున్న వాడే తేరు చూచి ఆకాశము తెరవబట్టయు దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచినడును చూచుచున్నాను అని చెప్తున్నాడు. గట్టిగా కేకలు వేస్తూ చెప్తున్నాడు. నేను ఇలా చూస్తున్నాను, దృశ్యం ఇలా నాకు అనిపిస్తుంది. అతను ఒక్కడే ఉన్నాడు, చుట్టూ కూడా వాళ్ళందరూ రాడేసి కొడుతున్నారు. అతను ఒంటరిగానే ఆయన దేవుని సింహాసనం చూడాలి.
దేవుడు ఒంటరిగా ఉంటేనే దేవుని సింహాసనం మనం చూడగలం. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 9:24 వచ్చినప్పుడు 9:24 వచ్చిన ఒకసారి చూడండి. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది? పేతురు అత్త ఆమె అక్కడ ఒక చిన్న పిల్ల జ్వరంతో చనిపోతుంది. చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏమి 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 రాయబడి ఉంది చదవండి. స్థలమీయుడి చిన్నది నిద్రించినదే కానీ ఆ, చనిపోలేదని వారితో చెప్పగా ఆ, వారు ఆయనను అపహసించరు. చదవండి తర్వాత. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి లోపలికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొనగానే ఆ, అచ్చున్నది లేచెను. ఏమండి జనాలు ఎందుకు పంపించేయాలా? ఇప్పుడు జనాలు ఆయన ఉంటేనే కదా ఆయన క్రెడిట్. ఏమండి నాకు ఆ లాజిక్ అర్థం కాదు. ఆయన ఎందుకు పంపించేయాలా? ఆయన జనాలు ఉంటేనే కదా నేను బాగు చేసిన విషయం ఆయన 10 మంది చెప్తారు కదా, వీళ్ళంతా పట్టుకొస్తారు కదా. ఇంకా సంతోషమే కదా. అంటే దేవుని రాజ్యం విస్తరిస్తుంది కదా. దేవుని రాజ్యం విస్తరిస్తుంది కదా. దేవుడు నేను అద్భుతాల కోసం రాలేదు, అద్భుతాలు చేసేది పరలోక రాజ్యాన్ని తెలియపరచడం కోసం ఆయన వచ్చింది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, ఇది పరలోక రాజ్యం ఏమన్నాడు అక్కడ? ఆకలి దప్పులతో కూడింది కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందంతో కూడిందని చెప్పేసి ఆ విషయం జనాలకు తెలియాలి. ఆయన ఉద్దేశం అది. స్వతంత్రం చేయడం పెద్ద సమస్య కాదది. స్వస్థ నేనైనా చేయొచ్చు, నువ్వైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. స్వస్థ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ నేను స్వస్థపరిచినటువంటి వ్యక్తిని నరకంలో తీసుకెళ్తున్నానా, స్వర్గంలో తీసుకెళ్తున్నానా అనేది ముఖ్యం. చాలా ఏం పెట్టారా ఈ విషయాన్ని చాలా గమనం. ఇది తెలియక చాలా మంది అనుకుంటారు నేనేమో నా వలన చాలా మందికి మేలు జరుగుతుంది, దేవుడు నా వలన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, నేను దేవుని చేత బాగా బలంగా వాడబడుతున్నానని తనతో తాను అనుకునే వాళ్ళకి పులిసిన పిండి వలె ఉండొద్దు అని చెప్పండి. ఒకడు చెక్ చేసుకోవాలి. ఒకడు తను పులిసిన పిండి వలె ఆలోచన చేసినట్లయితే పరలోకం అంతా కూడా పులిసిపోతుంది. జాగ్రత్త. నీ పరలోకం అనుకుంటుంది అంతా కూడా పులిసిపోయింది దానిలో ఉంటుంది. ఒక స్త్రీ 3 కోసములు అటువంటి పిండిని తీసుకొచ్చి పరలోకం అంతా పులియబెట్టినట్టు చేయొద్దు మనం. దేవుని బాధ అది. పరలోకాన్ని పులియబెట్టొద్దు మనం. పరలోకాన్ని దేవుని యొక్క ఉద్దేశం అంటే పరలోకం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అయితే పరలోకాన్ని పులియబెట్టే రైట్ మీకు లేదు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఈ పులిసిన పిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పులిసిన పిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వేషధారుల వల్ల ఉండొద్దు. అవసరమైతే ఆ పులిసిన పిండిని ఏం చేయమన్నాడు? తీసి పారవేయండి అని చెప్తున్నాడు. దాన్ని తీసి పారేయండి అవసరమైతే. అది ఎవరైనా కావచ్చు, నేనే కావచ్చు, ఇంకోటే కావచ్చు, గొప్పోడే కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, తీసి అవసరం పారేయండి. పులిసిన పిండి అవుతుంది. పులిసిన పిండి అవుతుంది. దేవుని బిడ్డ చెప్తున్నటువంటి వాక్యము బైబిల్తో సరి చూసుకొని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం సంభాషణ ఉప్పు వేస్తే ఎంత రుచిగా ఉంటుంది, అంత రుచిగా ఉన్నట్టుగా మన జీవితం కూడా రుచిగా ఉంటుంది. మన ఆలోచన రుచిగా ఉంటాయి, మన మాటలు రుచిగా ఉంటాయి, మన క్యారెక్టర్ రుచిగా ఉంటుంది, మన బిహేవియర్ రుచిగా ఉంటుంది, మన పద్ధతి రుచిగా ఉంటుంది. లేదంటే 10 మంది తన్నే విధంగా ఉంటుంది. 10 మంది తన్నే విధంగా ఉంటుంది. అలా ఉండకూడదు. అది దేవునికి అవమానం. ఈ అవమానంలో కూడా నేను దేవుని కోసం దెబ్బలు తింటున్నట్టే మనం చేయగలిగేది ఏమి లేదు. ఈ అవమానంలో కూడా నేను దేవుని కోసం దెబ్బలు తిన్నట్టే మనం చేయగలిగేది ఏమి లేదు. నేను దేవుని బిడ్డారా, ఇక్కడ మాత్రం చాలా సెన్సిటివ్గా, చాలా లోతుగా మీరు ఆలోచించి పులిసిన పిండి వల్లే మనం ఉండొద్దు. మీకు అర్థమైతే పులిసిన పిండి వల్లే మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే మీలో ఉన్న పులిసిన ఉంటే పారేయవేయండి, విషదాలు లేదంటే పారేయండి. అప్పుడు దేవుడికి ఇంపైనటువంటి నైవేద్యంగా, ఇంపైన సువాసనగా నీ దేవుడి సంఘానికి నీ ఆత్మ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకంటే సరే వచ్చే వాళ్ళని చెప్తాను ఆ విషయం. ఎందుకంటే దేవుడు చాలా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి మాట దీవించండి. ప్రార్థన చేసుకుని మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఈ యొక్క వాక్యం బట్టి మన మధ్యలో ఉంటుంది. వచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నాయన మా జీవితాల్లో ప్రభువా శ్రేష్టమైన సాదృశ్యముల ద్వారా
అది గోధుమ గింజ మట్టిలో ఉంటే అది ఒంటిగా ఉండి ఫలించకుండా అలానే ఉంటుంది కనుక